ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, జీవితాంతం వరకు భర్త క్షమిస్తూనే ఉండాలి, భార్య క్షమిస్తూనే ఉండాలి. మన పిల్లల విషయంలో తల్లులు తండ్రులు బిడ్డలను క్షమిస్తూనే ఉండాలి. పరిచర్యలో పాలు పంచుకుంటున్నప్పుడు క్షమిస్తూనే ఉండాలి. అనగా తప్పు చేసేవాడిని మాటి మాటికి క్షమించేస్తూ ఉంటే అది వాడికి లైసెన్స్ అయిపోతుంది కదా. ఏం చేయడానికి? తప్పు చేయడానికి లైసెన్స్ అయిపోతుంది కదా. అస్తమాను తప్పు చేస్తూ ఉన్నాడు. అలా అస్తమాను తప్పు చేసేవాడిని అస్తమాను క్షమించేస్తూ ఉంటే ఇక వాడు తప్పు చేస్తానే ఉంటాడు కదా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుని కనికరమును అనగా క్షమాపణను పొందుకుంటాడు. అర్థమైందా? దేవునికి మాట ఇస్తున్నావు ఏమని? నేను మళ్ళీ చేయను అని.